వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు మీరు పదే పదే అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. పదే పదే సరే. ఈ లెక్కర్లో ఉన్న 12 మంది ముద్దాయిలని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శకి వెళ్ళటం లేదు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళి తీరుతారు. ఎందుకంటే ఆయనకి ఇష్టులని, ఆయన ఆప్తులని దొంగలైనా దొరలైనా గౌరవించడం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన మొదటి విద్య. ఇప్పుడు మీరు డిబేట్గా పెట్టారు కాబట్టి రేపే బయలుదేరతాడు. మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు, కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు, ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్తాడు, అందరినీ పరామర్శిస్తాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ బాగుంది. నేను డిబేట్ పెట్టాను కాబట్టి వెళ్తాడు ఆయన. అనవసరంగా ఏదో చేతులు లేని వ్యక్తికి నువ్వులు తినడం నేర్పినట్టుందా నేను? అందుకని మీరు మనం ఏం చేయాలంటే అసలు బాధితులు అంటే ఎవరో, నాయకులు ఏ బాధితులను పరామర్శించాలి అంటే ఆయా నేరారోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్న బాధితులను పరామర్శిస్తారా, లేదా ప్రభుత్వ బారిన పడ్డ ఏ డాక్టర్ సుధాకరో, డ్రైవర్ సుబ్రహ్మణ్యమో, లేదంటే చీలి సింగయ్యో ఇటువంటి బాధితులు పరామర్శిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తులండి. ఆయన కారణంగా జైలుకి వెళ్ళిన విషయం అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసండి. ఈయన వాళ్ళని పరామర్శించకపోతే రేపటి భవిష్యత్తు ఏమిటి? కాకపోతే ఒక విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ రాజకీయ ప్రజాప్రతినిధులు ఖద్దరు బట్టలు ఎప్పుడైతే వదిలేశారో రాజకీయ విలువలు చచ్చిపోయినాయి, రాజకీయాలు గాడి తప్పినాయి. మీరు ఇందాక అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు ప్రశాంతి రెడ్డి అంటే చెల్లెల్ని తిట్టాడు ఆయన. షర్మిలారెడ్డి గారి యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారిని తిట్టారు. అంటే అన్నా చెల్లెల్లో మాట్లాడకూడదు, అంటే ఒకరి తర్వాత ఒకళ్ళ పాలు దాగి బంధుత్వం కలిగిన వాళ్ళు కూడా ఇలా బరి తెగించి తిట్టుకుంటుంటే నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, అసలు దీన్ని ఎందుకు చర్చించాలి? వాళ్ళ అన్నా చెల్లెళ్ళ మధ్య చర్చ. అమరావతిని వేశ్యల రాజధాని అంటే మమ్మల్ని అందరినీ వేశ్యల రాజధాని అని అన్నారు. అది బాధాకరం. ఓ దుర్మార్గమైన వైఖరి. సోషల్ మీడియాలో ఆయా రాజకీయ పార్టీలో ఉన్న మహిళలకు పేర్లు పెట్టారు, వాళ్ళకే అక్రమ సంబంధాలు అంటగట్టారు. అది చర్చ. ప్రశాంత్ రెడ్డి గారిని చర్య తీసుకోమని చెప్పండి. ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదు? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, వాళ్ళు ఏమన్నా మీలాంటి నాలాంటి వాళ్ళు కాదు కదా సార్. ఇవన్నీ ప్రశ్నలే. అంటే నేను ఇప్పుడు వాతావరణం ఎంత కలుషితం అయిపోయిందంటే వెంకటకృష్ణ గారు, పాలకుండలో విషం జిమ్మినట్టుగా అసలు ఎవడూ లెక్క చేయట్లా చంద్రబాబు నాయుడు గారని కత్తిరింపు మాటలను కూడా. నిన్న చూశాం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో. వరుసగా పేర్లు ప్రకటించి ఏది విత్తావో అదే మొక్క అవుతుంది, ఆ మొక్కే చెట్టు అవుతుంది, చక్రవడ్డీతో చెల్లిస్తాం చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నాడు. అసలు విత్తిందే విత్తనాలు ఆయన. ఇప్పుడు ఈ మద్యం విత్తనం విత్తిందే ఆయన. అది చెట్టు అయ్యింది, అది సిఐడి కేసు అయ్యింది. భూ కబ్జాలు ఇచ్చిందే ఆయన, ఇసుక కుంభకోణం ఇచ్చిందే ఆయన, ఆ కాదంబరిని బాంబే నుంచి తెచ్చిందే ఆయన. సంజయ్ చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద తరగతులు పెట్టిస్తామని 2 కోట్ల రూపాయలు అవకాశం ఇచ్చిందే ఆయన. సుప్రీంకోర్టు చెప్పింది సంజయ్ని 3 వారాల్లో లొంగిపోమని. చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. అంటే నేరాలకి విత్తనాలు విత్తిన జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలాంటి విత్తనాలు నెట్టలేదు, దీనికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని మాట్లాడుతున్నారంటే ఇంక ఏం చెప్పాలి ఈ రాజకీయాలని? ఈ రోజున 12 మంది సిట్టు విచారణ చేసి లోపలేస్తే చంద్రబాబు నాయుడు గారు కట్టు కథలు, ఎల్లో మీడియా అల్లిబిల్లి కథలు, అసలు మద్యమే జరగలేదు, అక్రమే జరగలేదని ప్రత్యక్షంగా పేపర్లు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫోటో బొమ్మలో కార్టూన్లు వేసి మరి శేషాలు చంద్రబాబు నాయుడు గారు సంకర పెట్టి కార్టూన్లు వేస్తున్నారు. నాడు వైఎస్ వివేకానంద రెడ్డి చంపినప్పుడు కనుక చేతికి కత్తిచ్చినట్టుగా చట్టం ఏం చేస్తుందని అడుగుతున్నా నేను. అంటే వాటి మీద పరిష్కారాలు ఉండవా?
11 కోట్ల రూపాయలు అట్టపెట్టెల్లో దొరికినాయి. ఇంకెన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. మీకు ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారి సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. మీరు ఈ నోట్ల కట్టల్లో మా భాగం లేదా వెంకటకృష్ణ గారు? వెళ్ళి తీసుకోండి. ఏదో బ్యాంకులో పెట్టమన్నారంట ట్రిబుల్ జడ్జి ఆర్ గారు, నర్స్ బ్యాంకులో చేయడానికి పెట్టి డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నారంట జడ్జి గారు. మీరు వెళ్ళి తీసుకోండి మీ వాటా. కాదండి, తప్పే ఉందండి, తీసుకోండి. కూడా ఉండాలి కదండి. తప్పే ఉందండి, తీసుకోండి. వాళ్ళు అసలే కాదండి, బాధపడుతున్నారు. 12 కోట్లు ఉండాల్సింది కాదండి, 11 ఉన్నాయని. మమ్మల్నేమో త్రిబుల్ ఆర్ అరెస్ట్ చేయటానికి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటానికి, లేదా దౌర్జన్యకాండకి ఎస్సీ, ఎస్టీ పోలీస్ ఆఫీసర్లే వాడతారా? మీరేమో మూటలు కట్టుకొని గుర్రాల మీద వేల కోట్ల రూపాయలు. అందరు రెడ్డి రాజులే వీళ్ళంతా. మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి వాసుదేవరెడ్డి వరకు అందరూ రెడ్డి రాజులే కదా. ఇంకో సామాజిక వర్గమే లేదుగా ఇందులో. ఇదేనా ఆయన చెప్పిన నా ఎస్సీ, నా ఎస్టీ సూత్రం? అంటే ఇక డబ్బులు వచ్చే వ్యవహారం కదా ఇది. కార్యక్రమాలు కాదు, ఇది డబ్బులు వచ్చే వ్యవహారం కాబట్టి వాళ్ళు ఉంటారు. ఎక్కడన్నా వాడుకునే వ్యవహారం, లేకపోతే ఆడుకునే వ్యవహారం, లేకపోతే ఇంకేమన్నా ఉంటే మీరు ఉంటారు. అది తెలిసిందే కదా. సామాజిక న్యాయం, జగన్ రెడ్డి గారు సామాజిక న్యాయం. ఒక్క నిమిషం బాలకోటయ్య గారు, మాకు ఒక్క నిమిషం. ఒక్క మాట మా గ్రామాల్లో ఒక మాట ఉంది. మా గ్రామాల్లో ఒక మాట ఉంది. తెగిరిసినోడికి తెడ్డే లింగమంట. అవును. జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణలతో పట్టు చిక్కడంతో ఆయన తెగిడిచాడండి. నోటికి ఏది వచ్చినట్టు అది మాట్లాడతాడు. రేపు మాట్లాడతాడు, చూసుకుందామంటాడు, కోసుకుందామంటాడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుతో కొట్టాడు, ఆ పక్క చేతు కలుపులో పెట్టుకున్నాడు. ఏదన్నా పెట్ట కథలు, అన్ని కథలు చెప్తాడు. మరి కూటమి ప్రభుత్వం వీటన్నిటి పట్ల ఎలా అప్రమత్తంగా ఉంటుందో చూడాలి. అయితే రాజేష్ గారు నమస్తే. సో ఎందుకంటే మిమ్మల్ని ఇప్పటిదాకా వెయిట్ చేయించింది, ఎందుకంటే మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. ఓకేనా? ఓకే, కొంచెం ఆడియో రేజ్ చేయండి అమ్మా. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఉంచాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఓదార్పులు చేయడం వేరు. ఎవరికో ఏదైనా కష్టం వస్తేనో, నష్టం వస్తేనో, గాయం కలిగితేనో, లేకపోతే ఇంకేదైనా కుటుంబం గాయపడితే. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం